సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 111వ రోజు ఏప్రిల్ 20వ తారీఖు. ఈనాటి భాగంలో 3 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి నిర్గమాకాండము 22వ అధ్యాయము, 23వ అధ్యాయము మరియు 24వ అధ్యాయము. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము నిర్గమాకాండము 22వ అధ్యాయంలో ఉన్న 31 వచనములు. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధముండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధముండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమియూ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిద అయినను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లింపవలెను. నిర్గమాకాండము 22వ అధ్యాయము 5వ వచనము నుండి. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియో ద్రాక్ష తోటలోని మంచిదియో దానికి ప్రతిగా నీయవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్ప అయినను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనిషిని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అంతలు అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనెనో లేదో పరిష్కార మగుటకై దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానినొకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి 2 అంతలు అచ్చుకొనవలెను. నిర్గమాకాండము 22వ అధ్యాయము 10వ వచనము నుండి. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడునూ చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలెను. చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. నిర్గమాకాండము 22వ అధ్యాయము 14వ వచనము నుండి. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. దాని యజమానుడు దానితో ఉండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరుల కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పు దానిని బ్రతుకునియ్యకూడదు. నిర్గమాకాండము 22వ అధ్యాయము 19వ వచనము నుండి. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. యెహోవాకు మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్రను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తివాత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు.
నిర్గమకాండము 22వ అధ్యాయము 25వ వచనము నుండి, నా ప్రజలలో నీ యొద్ద నుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొననిది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొర్రపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. 8వ దినమున దానిని నాకియ్యవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను. ఇంతటితో నిర్గమాకాండము 22వ అధ్యాయంలో ఉన్న 31 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము నిర్గమాకాండము 23వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదయైనను తప్పిపోచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపకయుందునని నీవు అనుకునినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా ఉండుము. నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి గదా. నిర్గమాకాండము 23వ అధ్యాయము 10వ వచనము నుండి, 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలీవ తోట విషయములోను అలాగుననే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించున్నట్లు 7వ దినమున ఊరకై ఉండవలెను. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోటు నుండి రానియ్య తగదు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 14వ వచనము నుండి, సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో అర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనము నుండి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు.
మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధియునయ్యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడునదియు గొడ్డిదియు నీ దేశములోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు స్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసెదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుటి నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపుకున్నట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రము వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. ఇంతటితో నిర్గమాకాండము 23వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము నిర్గమాకాండము 24వ అధ్యాయంలో ఉన్న 18 వచనములు. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కివచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీయులలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పల్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువుల వంటిదియు ఆకాశమండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. నిర్గమాకాండము 24వ అధ్యాయము 12వ వచనము నుండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చెదననగా మోషేయు అతని పరిచారకుడునైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును
హూరును మీతో ఉన్నారు. ఎవనికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. ఇంతటితో నిర్గమాకాండము 24వ అధ్యాయంలో ఉన్న 18 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములు నిర్గమాకాండము 22వ అధ్యాయము, 23వ అధ్యాయము మరియు 24వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.